వాళ్ళు చెప్తున్నారు సార్, ప్రేమించు పెళ్ళాడు సినిమా తర్వాత ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను నేను. అంతకుముందు డబ్బింగ్లు చెప్పేవాడిని, డబ్బులు వచ్చాయి, డబ్బింగ్ డబ్బులతో మద్రాసులో ఇల్లు కట్టే. యాక్టింగ్ ఆ సినిమా అంతగా ఆడకపోవడం వల్ల హీరో అయ్యి ఏమీ కాలేకపోయింది. అంటే డూ ఆర్ డై. లేడీస్ టైలర్ సినిమా కనుక ఆడకపోతే దండేసి దండం పెట్టేవాడు ఇప్పటికి. సో రాజేంద్ర ప్రసాద్ లేడు. లేడీస్ టైలర్ సినిమా ఒకే ఒక ఎక్స్పీరియన్స్ చెప్పేసి ఆపేస్తాను. సారీ, ఐ టేక్ అనదర్ 3-4 minutes. లాయర్ సుహాసిని అని ఒక సినిమా యాక్ట్ చేసాం. మా వంశీ సంగతి మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు వంశీ సంగతి ఇక్కడ ఎందుకు ట్రస్ట్ పూర్తి వంశీ పది పేసుకున్నా మొత్తం పోచి ఎలాంటి తెలియదు. సో వాడు నాకు ఆల్రెడీ కొత్త పిల్లల్ని పెట్టి అతను నేను ఫైటింగ్ చేస్తుంటే కొట్టుకొని నేను షార్ట్ కంటిన్యూ చేశాడు. వాడు ఎరగొట్టి నన్ను సైకిల్ మధ్యలో కాలేసి తొక్కేసి కాలు ఇరిపోయింది, ఫ్రాక్చరు. అయితే వంశీ వచ్చాడు మా ఇంటికి. వద్దు మనమేమో మంచి కట్టు 2 చెక్కలు ఈ టైప్లో ఉన్నాం ఇంట్లో ఉంటే, ఏమండి బయలండి మన స్వామి పిలుస్తున్నాడు. స్వామి? ఎవరు స్వామి? మన స్వామి అండి. ఓ ఇళయరాజా గారు. ఏంటంటే వాడిని తీసుకొస్తే రీ రికార్డింగ్ చేస్తాను లేకపోతే చేయనని డబుల్ పాజిటివ్ చూశారండి. ఇప్పుడే లేడీస్ టైలర్ డబుల్ పాజిటివ్ చూశారు. డబుల్ పాజిటివ్ అంటే రీ రికార్డింగ్ చేసే ముందు వర్షం. అదేంటి అని అన్నా. వాడిని తీసుకురా లేకపోతే నేను రీ రికార్డింగ్ చేయను అన్నాడు. నన్ను ఈ స్టేజ్లో నేను రంపాలన్నా. బాబు నీ దండం పెట్టాను, ఆయన అక్కడ రీ రికార్డింగ్ చేయడానికి లేడీస్ టైలర్ రెడీగా ఉన్నారు, మీరు రాలేదనుకోండి సచిన్ గోరే ప్రసాద్ ల్యాబ్లో అలా కూర్చోవటమే నా పని అయిపోయింది. పైగా ఆ సినిమా ఎంతో కష్టపడి చేసాం, లేడీస్ టైలర్ సినిమా. సో అవన్నీ ఈ పీత కష్టాలు పీత అన్నట్టు సరే తిట్టుకుని షార్ట్స్ ఉన్నాయి అయినా పర్లేదని ఆయన పిలిచారు అని చెప్పి ఆ స్ట్రెచ్తో నేను అక్కడికి వెళ్తే స్వామి థియేటర్ బయట నిలబడి ఉన్నారు. ఇలాగే అప్పుడు ఇంతే ఇప్పుడు ఇంతే తెల్ల మల్లెపూలు ఆయన ఉంటాడు కదా, ఇలా ఉంటే నేను అందరూ వచ్చి కాదు ఏమిరా ఏమైందిరా అన్నాడు. ఆయనకి ఎంత ప్రేమ నా మీద యాక్టర్గా వచ్చింది అని అంటే రా అన్నాడు ఆయన. ఏమిరా ఏమైందిరా? వీడియో ఎరగొట్టాడు నా వంశీ వచ్చి. ఎదురా ఎరగొట్టాడు షార్ట్లో ఏదో జరిగింది అందుకని. ఎరా నువ్వు అంత బాగా యాక్ట్ చేస్తావా? నేను ఇప్పుడు రీ రికార్డింగ్ చేస్తాను, నీ యాక్టింగ్గా నా రీ రికార్డింగ్గా తేల్చుకుందాం మన ఇద్దరం అని చెప్పి థియేటర్ లోపల సార్ వాళ్ళకేదో మరకమాటేనా எனக்கு ఒక స్టూల్ పోటీ, నాకు ఒక స్టూల్ వేసి ఆ ఎదురుగా ఉన్న మ్యూజిక్ బోర్డు ఎదురుగా